ఈరోజు కొత్తగా చేస్తాను. అదే మాకు అలవాటు. ఉల్లిపాయలు ఏమి ఉండవు, కారం, కరివేపాకు చిన్నగా కట్ చేసింది, గడ్డుప్పు, పింక్ సాల్ట్, కొంచెం బెల్లం, పచ్చిమిరపకాయలు గార్డెన్లోనివే, ధనియా పొడి, కొంచెం ఇది అయిపోయింది, పసుపు, ఇవన్నీ వేసి గరం మసాలా పొడి చాలా కొంచెం, ఇవన్నీ కలిపేసి వంకాయ టమాటా కూర వండుతాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం ఏమీ ఉండదు. ఇది ఇలా అన్నీ కలిపేసి అంటే పూజలు అవి చేసేటప్పుడు ఉల్లి తినం కదా, అలాంటప్పుడు ఇలాంటి కూరలు బాగుంటాయి. కొత్తగా ఉంటుంది, ట్రై చేయవచ్చు. ఇగో టమాటాలు ఇలా పిసుకుతాను. మా ఇంట్లో ఎంత ప్లేస్ ఉన్నా అన్నీ పెట్టేస్తుంటారు, అందరూ బిజీయే. ఇది ఇలా టమాటాలన్నీ మెత్తగా పిసికేసి అందులో ఇప్పుడు కలిపిన మసాలా అంతా వేసేసి, ఆయిల్ కూడా ఇందులోనే వేసేసి పొయ్యి మీద పెట్టేయడమే. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇది ముందు కలిపిన మసాలాలన్నీ ఇందులో వేసేస్తాను. ఇవి గార్డెన్లో వంకాయలు, గార్డెన్లో పచ్చిమిరపకాయలు, వీలైన మట్టుగా గార్డెన్లోనే వండడానికి ట్రై చేస్తాను. ఏమీ లేనప్పుడు బయట నుంచి తెస్తాను. వంకాయలు కూడా ఇలా వేసేసి ఇలా కలిపేసి ఆయిల్ కూడా వేసి గ్యాస్ వెలిగించి మూత పెట్టేస్తే బాగుంటుంది. ఆయిల్ వేసాను, చూడండి తెలుస్తుంది, సైడ్కి తీసాను, ఇంకేం లేదు. గ్యాస్ వెలిగించేసి హైలో పెట్టి ఉడకగానే సిమ్ చేసి వస్తే ఈరోజు నా టిఫిన్ ఇడ్లీ చట్నీ. ఇది ఇంకా దగ్గర కావాలి. నేను ఒక్క చుక్క కూడా నీరు వేయలేదు. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో పెడతాను. ఈ వీడియో ఆపేస్తున్నాను.